శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. విభూతి మహిమ. శివుడికి చాలా ఇష్టమైన వాటిల్లో విభూతి ఒకటి. శివపూజ చేసేవాడెప్పుడు విభూతి లేకుండా అర్చన చేయకూడదు. విభూతి వంటికి పూసుకోవాలి. తరువాత అర్చనలో భాగంగా శివలింగానికి కూడా విభూతి వేయాలి. పూజ అయ్యాక ఆ విభూతిని మళ్ళీ ప్రసాదంగా మనం ధరించాలి. విభూతి ఎప్పుడు 3 రేఖలుగా నుదుటిన ధరించాలి. తరువాత భుజాలపైన, చేతులపైన, హృదయం పైన, ఇలా నాభి వరకు ధరించవచ్చు. యోగులైతే పాదాల వరకు ధరించవచ్చు. గృహస్థులు మాత్రం నాభి వరకు ధరించాలి. గురువు ద్వారా శివమంత్రమును ఉపదేశం పొందిన వాళ్ళు మోకాళ్ల దాకా ధరించవచ్చు. అర్చకులకి మాత్రం నియమాలు లేవు. విభూతి ధారణ చేసేటప్పుడు త్ర్యంబకం యజామహే అనే మృత్యుంజయ మంత్రమును కానీ, అఘోరేభ్యో ధఘోరేభ్యో అనే మంత్రమును కానీ, గురువు ద్వారా స్వీకరించిన మంత్రం ఏదైనా కానీ పఠిస్తే మంచిది. లేదంటే కనీసం శివనామస్మరణ చేస్తూ అయినా ధరించాలి. ఈ మంత్రములు మాత్రం ఉపదేశం లేకుండా పఠించకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తడిపిన విభూతిని ధరించాలి. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు పొడి విభూతిని ధరించాలి. భస్మం అనేది బ్రహ్మ విష్ణు రుద్రాత్మకం. అందుకే 3 రేఖలు పెట్టుకోవాలి. కింద ఉన్న రేఖ బ్రహ్మస్వరూపము, మధ్యలోనిది విష్ణుస్వరూపము, పైన ఉన్న రేఖ రుద్రస్వరూపము. ఈ 3 రేఖలు పెట్టుకున్న వాడి నుదుటిన త్రిమూర్తులుంటారు. త్రిపుండ్రం ధారణ చేసిన వాడిప్పుడు అపమృత్యు పొందడు. ఆవు పేడ వేస్తున్నప్పుడు అది కింద పడకుండా చేతితో పట్టుకొని దాన్ని పిడకలుగా చేసి దాని ద్వారా చేసే భస్మం ఉత్తమమైన భస్మం. నేల మీద పడిన ఆవు పేడతో చేసిన భస్మం మధ్యమం, మిగతావి అధమం. శివుడి పాదాలు పట్టుకుంటే ఏ లాభం వస్తుందో, నిరంతరం శివ సన్నిధానంలో ఉండడం వల్ల ఏ పుణ్యం వస్తుందో, కైలాసానికి నిరంతరం పోవడం వల్ల ఏ పుణ్యం వస్తుందో అది భస్మధారణ వల్ల వస్తుంది. విభూతి ధరించిన విప్రుడికి దానమిస్తే 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. విభూతి ధారణం చేసిన విప్రునికి నమస్కరించిన, దానం చేసిన మహాపాపాలు తక్షణమే తొలగిపోతాయి. చిన్నపిల్లలకు విభూతి ధరింపజేస్తే వారికున్న బాలారిష్ట దోషాలన్నీ తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. శివుడిని పూజించిన నిర్మాల్యము ఎండబెట్టి కాల్చి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి అది భస్మంగా పెట్టుకుంటే అటువంటి వాడికి మాయ అంటదు. ఇలా శివ నిర్మాల్యము నుంచి వచ్చిన భస్మమును ఉదయము సాయంత్రము 40 రోజుల పాటు ధరిస్తే అటువంటి వాడికి మాయ అంటదు. విభూతి వంటి మీద ఉండగా మరణించిన వాడు నరకానికి వెళ్ళాడు. పూర్వం ఒకసారి దుర్వాస మహర్షి స్వర్గానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందామని దుర్వాసుడు అటువైపుగా వెళ్తాడు. అది కుంభీపాక నరకం. యమభటులు పాపాత్ములను నూనెలో వేయిస్తుంటారు. దానికి ఆ పాపాత్ములు తనాదాలు చేస్తూ ఉంటారు. అది చూసి ఆశ్చర్యపోయిన దుర్వాస మహర్షి తన తలను ఊపుతాడు. అప్పుడు తన నుదుటిన ఉన్న విభూతి కొంచెం రాలి కుంభీపాక నరకంలో పడుతుంది. అలా పడగానే వెంటనే ఆ నరకం కాస్త స్వర్గంలా మారిపోతుంది. పాపాత్ములంతా దివ్య శరీరాలు ధరించి స్వర్గానికి వెళ్ళిపోతారు. అప్పుడు యమభటులు భయపడి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అప్పుడు యమధర్మరాజు తన దివ్య దృష్టితో చూస్తాడు. ఆయనకు జరిగిందంతా అర్థమవుతుంది. అప్పుడు యమభటులకు ఇలా చెప్తాడు: దుర్వాస మహర్షి నుదుటిన ఉన్న విభూతి కుంభీపాకంలో పడడం వల్ల అది స్వర్గంగా మారింది. నరకాన్ని కూడా స్వర్గంలా మార్చే మహత్తర శక్తి విభూతికి ఉంది. విభూతి ఉన్నవాడు శివుడితో సమానం. కాబట్టి చచ్చే ముందు వాడి శరీరం మీద విభూతి ఉంటే వాళ్లను నరకానికి తీసుకురాకండి, సరాసరి స్వర్గానికి పంపండి అని చెప్తాడు. అది విభూతి మహిమ. విభూతి ధారణా విధానం. సాధారణంగా బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ వాడాలి. ఉంగరం వేలు శ్రేష్టం. ఎదుటివారికి బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలు కూడా వాడొచ్చు. కాబట్టి మధ్యవేలుకి ఉంగరం వేలుకి విభూతి పూసుకొని నుదుటిన ఎడమ నుంచి కుడివైపుకి కింది రేఖ పైన రేఖ పెట్టుకోవాలి. తరువాత బొటన వేలితో కుడి నుంచి ఎడమకు మధ్య రేఖ పెట్టుకోవాలి. ఇది విభూతి ధరించే ఒక పద్ధతి. లేదా ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలితోటి 3 రేఖలు ఎడమ నుంచి కుడివైపుకు పెట్టుకోవచ్చు. ఈ 2 విధానాల్లో ఎలాగైనా పెట్టుకోవచ్చు. విభూతిని ఎవరైనా ధరించవచ్చు. అశౌచం వచ్చినప్పుడు కూడా పొడి విభూతిని ధరించవచ్చు. ఇది విభూతి మహిమ.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.